విజయం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది భారతదేశంలో ఒక అస్థిర వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు కొన్ని జరుగుతున్న నేపథ్యంలో స్లేట్ వ్యవస్థాపకుడు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. దీనివల్ల ఎంత మేర మేలు జరుగుతుంది, కీడెంత అనే విషయం చర్చించుకోవచ్చు. కానీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయి. రాబోయే 2 సంవత్సరాల్లో కొత్త పార్టీలు పుట్టుకొస్తాయి. కొత్త నాయకులు, కొత్త కలయికలు. ఇప్పటికే ఉన్న పార్టీలో కొత్త రక్తం, సరికొత్త విధానాలు, కొత్త ఒక వింత పాత ఒక రోత అనే రీతిలో సాగే అవకాశం. చాలామంది విశ్లేషకులు కొత్త తరంతో మంచి జరుగుతుంది అంటారు. మంచిదే, నిజంగా జరిగితే అంతకన్నా ఏం కావాలి. కానీ ఒక చిన్న ఉదాహరణ, ఐపీఎల్ క్రికెట్లో ఆర్సీబీ టీం గెలవడంతో యువత పండగ చేసుకున్న తీరు చూస్తే యువతను పెడదారి పట్టించడం, మాయ చేయడం ఇంత సులభం అనిపిస్తుంది. ఇది బెంగళూరు టీమా, ఒక ప్రైవేట్ కంపెనీ. దీని ప్రస్తుత ఓనర్స్ ఆదిత్య బిర్లా గ్రూపు, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు, బ్లాక్ స్టన్ అనే ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ, బోల్ట్ వెంచర్స్ అనే మరో ప్రైవేట్ కంపెనీ. పోనీ కర్ణాటక చెందిన క్రికెటర్స్ ఇందులో ఉన్నారా? దేవదత్ పడిక్కల్ తప్పించి మిగతా అందరూ వేరే రాష్ట్రాల వాళ్ళు. ఎవరిదో ప్రైవేట్ కంపెనీకి లాభాలు వస్తే పండగ చేసుకునే విశాల దృక్పథం. కర్ణాటక బెంగళూరుకి చెందకపోయినా తమ ఊరు పేరుతో ఆడితే చాలు, అదే తమ ప్రాంత విజయం అని సంబరపడే ప్రాంతీయ దృక్పథానికి అతీతమైన భావన యువతలో వచ్చిందని సంబరపడాలా? లేకపోతే ఆయన ఆలోచన చెప్తున్నారు. మా బడిలో చదివిన విద్యార్థి ఇప్పుడు ఐపీఎల్ వన్డే ఇంటర్నేషనల్లో బ్రేక్ కోసం చూస్తున్నాడు. క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడు, కానీ ఛాన్స్ రావడం లేదు. కారణం రాజకీయం, పలుకుబడి, ఆ డబ్బు లేదు. హైదరాబాద్ క్రికెట్ను 3-4 చెరబట్టారు. వారి దయదాక్షిణ్యం లేకపోతే ఎవరికి ఛాన్స్ రాదు. తిలక్ వర్మ, సిరాజ్, ప్రజ్ఞాన్ ఓజా, హనుమ విహారీ, అంబట్రాయుడు గత 20 ఏళ్లలో జాతీయ స్థాయిలో మెరిసిన హైదరాబాద్ ఆటగాళ్ళు. ఎన్ని వేల మంది గుండె కోత. ఒక్కోసారి హైదరాబాద్లోని క్రికెట్ గ్రౌండ్స్కి వెళ్తే కన్నీటి గాథలు 100లో వినిపిస్తాయి. విషాదం ఏంటంటే దీని మీద కనీసం చర్చ జరగదు. రాజకీయాలు పక్కన పెట్టండి, ఈ స్థాయిలో యువత ఆలోచన రీతి ఉంటే రేపటి ప్రపంచం ఎలా ఉంటుందో అన్నట్టు. క్రికెట్లో ఐపీఎల్ లాగే రాజకీయాల్లో కూడా ఓనర్షిప్, ప్రైవేట్ విదేశీ ఈక్విటీ కంపెనీలు ఓనర్స్గా పార్టీలు ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది?